ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మొంతా తుఫాన్ రాష్ట్రానికి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించిన సీఎం చంద్రబాబు. క్రమంగా బలహీనపడ్డ మొంతా తుఫాన్ రాగల 2 రోజులు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ. పెందుర్తి రాంపురం జాతీయ రహదారిపై పల్టీలు కొట్టిన కారు, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన పోలీసులు. తుఫాన్ దాటికి ఫిషింగ్ హార్బర్ లో మునిగిపోయిన బోటు, బాధితులకు నష్టపరిహారం అందజేసి ఆదుకుంటామన్న ఎమ్మెల్యే వంశీ. మొంతా తుఫాన్ రాష్ట్రానికి పెను విపత్తని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం రోడ్డు మార్గంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా వాడలరేలోని పునరావాస కేంద్రాన్ని పరిశీలించి బాధితులను పరామర్శించారు. వారికి నిత్యావసరాలు, పరిహారం అందజేశారు. మొంతా తుఫాన్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. పలు జిల్లాల్లో వరి, ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయి. నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాలో భారీ వర్షం కురిసింది. శ్రీకాకుళం నుండి నెల్లూరు జిల్లా వరకు వర్షాల ధాటితో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పంటలు దెబ్బతిన్నాయి. భారీ వృక్షాలు నేల కూరగాయి. మొంతా తుఫాన్ రాష్ట్రానికి నష్టాన్ని మిగిల్చింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తుఫాన్ నష్టాన్ని ముందుగానే అంచనా వేసి ప్రణాళికలో సిద్ధం చేసుకున్నారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రాణ నష్టం లేకుండా నివారించగలిగారు. ఆస్తి నష్టం కూడా చాలా వరకు తగ్గింది. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం రోడ్డు మార్గంలో వెళ్లి అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం వాడలరేవులో పునరావాస కేంద్రాన్ని పరిశీలించి తుఫాను బాధితులను పరామర్శించారు. బాధితులకు నిత్యావసరాలు, పరిహారం అందజేశారు. మొంతా తుఫాన్తో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందని సీఎం చంద్రబాబు అన్నారు. గతంలో తుఫాను సమయంలో పనిచేస్తున్న అనుభవంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. దీంతో ప్రాణ నష్టం లేకుండా చూడగలిగామన్నారు. ఆస్తి నష్టంపై సంపూర్ణ నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటామని తెలిపారు. కౌలు రైతులకు పరిహారం అందిస్తామన్నారు. మత్స్యకారులు, చేనేత కార్మికులకు అదనంగా 50 కిలోల చొప్పున బియ్యం అందిస్తున్నామని సీఎం తెలిపారు. బాధితులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని పునరుద్ఘాటించారు. ఇంప్రూవ్ చేసుకున్నాం. దీనివల్ల 5 రోజుల నుంచి జిల్లాలో, నెల్లూరు జిల్లాలో అక్కడ ఎక్కువ పడ్డాయి. ఏదేమైనా దీనివల్ల విపరీతమైన డ్యామేజ్ జరిగింది. రాష్ట్రానికి ఒక పెను విపత్తిది. అలాంటిది కొంతవరకు మనం కాపాడుకోగలిగాం. ఇంకా నేను భయపడింది ఇక్కడ, కానీ అప్పుడు వచ్చినట్టు హరికేన్ లాంటిది వస్తే ఎన్ని లక్షల కొబ్బరి చెట్లు పోతాయో అర్థం కాదు. అవన్నీ మనం సవిచూచాం. ఈసారి ఎక్కడా ప్రాణ నష్టం జరగలేదు. నేను ఒకటే ఆదేశాలు ఇచ్చాను, ఒక్క వ్యక్తి కూడా చనిపోకుండా, ప్రాణ నష్టం లేకుండా కాపాడాలని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. అదే సమయంలో ఆస్తి నష్టాన్ని కూడా నివారించమని చెప్పాం. చాలా వరకు అది సాధించగలిగాం. అదే మరి దగ్గర ఒక 2200 క్యాంపులు పెట్టాం. ఇవన్నీ పెట్టి దగ్గర ఒక 1,80,000 మందిని ఆ క్యాంపులకు కూడా తీసుకొచ్చి అక్కడంతా కూడా వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేశాం. ఏ విధంగా ఉందో ఒకసారి చూడడానికి వచ్చాను. నిన్నటి వరకు రాత్రి 12-1 గంట వరకు మానిటర్ చేశాం. ఈరోజు కూడా ఎక్కడికక్కడ ఇక్కడ చూస్తే కరెంటు మొత్తం పోతే దాన్ని కూడా ఎప్పటికప్పుడు అత్యవసర పరిస్థితులను ఆఫ్ చేశాం. మళ్ళీ రివైవ్ చేశాం. 4 సబ్స్టేషన్లు తప్ప అన్ని సబ్స్టేషన్లో కరెంటు కూడా ఇచ్చి 2 గంటల లోపలనే మొత్తం కరెంట్ ఇచ్చే పరిస్థితికి వస్తున్నాం. అన్నీ కూడా పర్యవేక్షిస్తున్నాను. ఎప్పటికప్పుడు రియల్ టైం గవర్నెన్స్ ద్వారా పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు అన్ని శాఖల హెడ్స్ కూడా దీన్ని పర్యవేక్షిస్తున్నారు. కలెక్టర్ సమర్థవంతంగా పనిచేస్తున్నారు. చాలా వరకు ఒక మాటలో చెప్పాలంటే నేను చాలా తుఫాన్లు చూశాను, చాలా సంక్షోభాలు చూశాను, కానీ ఈసారి మాత్రం జిల్లా యంత్రాంగం, అదే మరి రాష్ట్రంలో ఉండే అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులందరూ కలిసి సమిష్టిగా పనిచేశారు. ప్రజలకు పెద్ద ఎత్తున ఉపయోగపడ్డారు. రాబోయే తొందరలోనే మిగిలిన ఏవైతే ముందు ప్రిపేర్డ్నెస్ వల్ల చాలా వరకు జటిలమైన సమస్యని చాలా సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. మొంతా తుఫానుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా వ్యవహరించింది. జిల్లా యంత్రాంగాలను ముందే అప్రమత్తం చేయడంతో సహాయక చర్యలు, పునరుద్ధరణ చర్యలు వేగవంతంగా చేపట్టేందుకు అవకాశం ఏర్పడింది. మొంతా తీవ్ర తుఫాన్ క్రమంగా బలహీనపడింది.
కోనసీమ జిల్లా అంతర్వేదిపాలెం వద్ద తీరాన్ని తాకిన తుఫాన్ వాయుగుండంగా బలహీనపడినట్టు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. మొంతా తుఫాన్ రాష్ట్రంలో బీభత్సం సృష్టించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా బలపడిన మొంతా కాకినాడ మచిలీపట్నం మధ్య తీరాన్ని తాకింది. అంతర్వేది వద్ద తీరం దాటింది. అయితే పూర్తిగా తీరం దాటేందుకు 3-4 గంటల సమయం తీసుకుంది. వాయుగుండంగా బలహీనపడటంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. తుఫాను నేపథ్యంలో నగరంలో భారీ వర్షాలు కురిశాయి. పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వృక్షాలు నేలకూరిగాయి. కొండవాలు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సముద్ర తీరం కోతకు గురైంది. తీవ్ర తుఫాన్ బలహీనపడ్డా వర్షాలు మాత్రం మరో 2 రోజులు ఉంటాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తీరం వెంబడి 60 నుండి 70 కిలోమీటర్లు, గరిష్టంగా 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశామన్నారు. మొంతా తుఫాన్ నేపథ్యంలో ప్రభుత్వం అధికార యంత్రాంగం అప్రమత్తం కావడంతో నష్ట నివారణ చర్యలను వేగవంతం చేశారు. మరో 2 రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. కేరళ నుండి భువనేశ్వర్ వెళ్తున్న కారు పెందుర్తి సమీపంలోని రాంపురం కరకవాణిపాలెం మధ్య హైవేపై పల్టీలు కొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో 2 ప్రయాణిస్తున్నారు. అదృష్టవశాత్తు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కుండపోత వర్షానికి తోడు కారు వేగంగా రావడంతో హైవే పక్కన ఉన్న రైలింగ్ పైకి దూసుకువచ్చి బోల్తా పడింది. సమాచారం అందుకున్న మొబైల్ వాహన ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. రోడ్డుకు అడ్డుగా పడిపోయిన కారును క్రేన్ సాయంతో తొలగించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. మొంతా తుఫాన్ నేపథ్యంలో నియోజకవర్గంలో ముందస్తు చర్యలు తీసుకున్నామని దక్షిణ ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాసరావు అన్నారు. ఫిషింగ్ హార్బర్లో ప్రమాదానికి గురైన బోటు వద్దకు వచ్చి వివరాలు ఆరా తీశారు. అలల తాకిడికి బోటు మునిగిపోయిందని చెప్పారు. ఈ విషయాన్ని పోర్టు అధికారుల దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. మునిగిపోయిన బోటు విలువ సుమారు 30 లక్షలు ఉంటుందని చెప్పారు. ఫిషరీస్ డిపార్ట్మెంట్ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నష్టపరిహారం విడుదల చేయించి ఆదుకుంటామన్నారు. ఈ ఘటన మినహా హార్బర్ ఏరియా ప్రశాంతంగా ఉందని తెలిపారు. నియోజకవర్గంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులకు గురయ్యారని, వారిని పునరావాస కేంద్రాలకు తరలించి అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. కొంత ఈ తుఫాను ఎఫెక్ట్ అయింది కాబట్టి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కొంత రిలీజ్ చేయించి వాళ్ళని పూర్తిగా ఆదుకుంటాం. ఇంకెటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా విశాఖపట్నంలో ఈ హార్బర్ ఏరియా ప్రశాంతంగా ఉంది. మొట్టమొదటి ఇది ఒకటే చిన్న ఇష్యూ అయింది తప్ప ఇంకేమి ఇబ్బందులు లేవు. కొన్ని చోట్ల ముఖ్యంగా సౌత్ నియోజకవర్గం అన్నది కొంచెం లోతట్టు ప్రాంతం కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువగా చేరడం వల్ల కొంచెం చిన్న ఇబ్బందులు అయినాయి. అక్కడ కూడా మేము పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అన్ని భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రెవెన్యూ యంత్రాంగం కానీ, పోలీస్ యంత్రాంగం కానీ, మొత్తం అందరూ జీఎంసీ అందరూ కూడా పూర్తిగా గత 3 రోజులు 4 రోజుల నుంచి ఇదే పని మీద ఉన్నారు. వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎక్కడ 5 నిమిషాలు చెట్టుబడినా కూడా 5 నిమిషాలు తీస్తూ ఉన్నారు. పవర్ పోయినా కూడా అలాగే ఉన్నారు కాబట్టి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అందరూ అలర్ట్గా ఉన్నారు. తుఫాను తీవ్రత తగ్గింది కాబట్టి ప్రస్తుతానికి వర్షం పడుతుంది, గాలి ఎటువంటిది లేదు, చాలా ప్రశాంతంగా ఉంది విశాఖపట్నం, ఎటువంటి ఇబ్బంది లేదు. సార్, అంటే 1 టౌన్లో చాలా పాతీళ్ళు ఉన్నాయి, ఇవన్నీ కూడా నానిపోయిన పరిస్థితి ఉంది. అక్కడ ఏం చేయబోతున్నారు, వాళ్ళకైనా గుర్తించారు? ఆల్రెడీ అందరూ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ అదే పనిలో ఉంది. ఎక్కడైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి ఇమ్మీడియట్గా వాడిని పునరావాస కేంద్రాలు తరలించి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా భోజనాలు ఏర్పాటు అన్నీ కూడా చేస్తూ ఉన్నాం. 1 టౌన్ ఏరియాలో ఇంకా 2-3 రోజులు వర్షం ఇలా కంటిన్యూ పడితే చాలా ఇబ్బందులు ఉంటాయి. వాటిని ఎదుర్కోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సర్వస్వం అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. నేను మార్నింగ్ జీని వరకు తిరిగాను. ఇప్పుడు కూడా మళ్ళీ నియోజకవర్గం తిరుగుతాం. మా దృష్టికి ఎక్కడ ఏం వచ్చినా అటు ఎంఆర్ఓ కానీ పోలీస్ అందరూ ఫీల్డ్ మీద ఉన్నారు కాబట్టి కరెంటు కూడా ఎక్కడ ఇబ్బందులు లేకుండా సర్వస్వం ఏర్పాట్లతో. తిరుమల శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నట్టు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. అన్నమయ్య భవన్లో బోర్డు సమావేశం అనంతరం ఈవో సింఘాల్తో కలిసి చైర్మన్ మీడియాతో మాట్లాడారు. కాణిపాకంలో నూతన యాత్రికుల వసతి సముదాయం నిర్మాణం 25 కోట్లతో అభివృద్ధి పనులు చేపడతామని అన్నారు. ధర్మ ప్రచారంలో భాగంగా గ్రామాల్లో భజన మందిరాలు నిర్మిస్తామన్నారు. తిరుమలలో గదుల టారిఫ్లను పరిశీలించి నివేదికను సమర్పించేందుకు కమిటీని ఏర్పాటు చేశామని చెప్పారు. టీటీడీ గోశాల నిర్వహణకు సంబంధించి నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయం వద్ద
37 కోట్ల వ్యయంతో భక్తుల సౌకర్యార్థం 100 గదులను నిర్మిస్తామని తెలిపారు. టీటీడీ కొనుగోలు విభాగంలో అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయని, దీనిపై ఏసీబీతో విచారణ జరిపించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో అదనపు ఈవో వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు పాల్గొన్నారు. ఒంటిమిట్టలో రాములవారి ఆలయం సన్నిధిలో 100 గదులు నిర్మించాలని చెప్పేసి నిర్ణయం తీసుకొచ్చింది. ఈ 100 గదులకు సుమారు 37 కోట్ల రూపాయలు వెచ్చించి అక్కడ వాటిని కూడా నిర్మించాలనేటువంటి ఆలోచన, దాన్ని కూడా ఈరోజు బోర్డు ఆమోదం తెలిపింది. 16 కోట్లు 20 కోట్లు 25 crores 25 కోట్లు పెట్టి టీటీటీ అతిథి గృహం, తర్వాత ఈ మ్యారేజ్ హాల్, ఫంక్షన్ హాల్ ఒకటి ఏసీ ఒకటి నాన్ ఏసీ కట్టాలని నిర్ణయం తీసుకున్నాం. ఆ కట్టేది ఆ నిర్వహించేదంతా కూడా కాణిపాకం ట్రస్ట్ బోర్డు ఏదైతే ఉందో వాళ్ళకి మనం అప్పజెప్పద్దాం అనేటువంటి నిర్ణయం తీసుకున్నాం. అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో వారు ఆయన ప్రోద్బలంతో ఈ యొక్క ప్రాజెక్టుని ఆమోదించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే తిరుపతిలో ఎక్కువసేపు వేచి ఉండి వాళ్ళు తొందరపడి, అంటే ముందు అని టోకన్ క్యూలో ఉంటేనే టోకన్ దొరుకుతాయి, లేకపోతే టోకన్ దొరకపోవచ్చు. అటువంటి వల్ల ఈ దేనిపోయి ఏదైతే స్టాంపీడ్ జరిగేటువంటి పరిస్థితి ఉందో అట్లా కాకుండా ఆ తిరుపతిలో టోకన్ ఇచ్చే విధానం అది సరైన విధానం కాదని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చి ఏ విధంగా టోకన్ ఇస్తే పారదర్శకంగా ఉంటుంది, ఇబ్బంది లేకుండా ఉంటుంది, స్మూత్గా టోకన్ జారీ చేసే ప్రక్రియ చేసుకోవచ్చు, టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు, దాని మీద ఒక వచ్చే వారం 10 రోజుల్లో బాగా ఆలోచించుకొని అన్ని ఆప్షన్స్ తీసుకొని ఆన్లైన్ ఆఫ్లైన్ ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకుంటా తిరుమల ఆన్లైన్ ఇవన్నీ కూడా దాని మీద ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. విజయనగరం జిల్లా గుర్లా కేజీవీబీ విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా డార్మెటరీలో పరుపులు అంటుకొని వచ్చిన పొగ పీల్చి 5 విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆరా తీశారు. స్థానిక ఎమ్మెల్యే కళా వెంకట్రావు కేజీవీబీని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. అస్వస్థతకు గురై నెల్లిమర్ల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను కలెక్టర్ రామసుందర్ రెడ్డి పరామర్శించారు. వైద్యం అందుతున్న తీరును ఆరా తీశారు. విద్యార్థుల ఆరోగ్యం మెరుగుపడిందని వైద్యులు తెలిపారని కలెక్టర్ ప్రకటించారు. విద్యుత్ సురక్షిత చర్యల పర్యవేక్షణకు ఈపీడీసీఎల్ అధికారులకు ఆదేశాలిచ్చామని చెప్పారు. మొంతా తుఫాన్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యలతో నష్ట నివారణ చేయగలిగామని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టరేట్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రకృతి వైపరీత్యాలను ఆపడం ఎవరి వల్ల సాధ్యం కాదని, అయితే సమర్థవంతమైన నాయకత్వంతో ప్రాణ ఆస్తి నష్టాలను నివారించుకోవచ్చునన్నారు. అనౌన్స్మెంట్ అయిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ముఖ్యమంత్రి గారు రోజుగా పర్యవేక్షించి ఎక్కడికక్కడ అధికారులను అప్రమత్తం చేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి జిల్లాకి పోలీస్ నుంచి అదేవిధంగా ఐఏఎస్ నుంచి ఇతర సీనియర్ ఆఫీసులకు కూడా పక్కన ఊరు గుర్తుల్లో ఎవరైనా ఉంటే పక్కన స్లాబ్డ్ హౌస్ ఉంటే అందులోకైనా సరే ఇమీడియట్గా షిఫ్ట్ చేయమని చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చాము. తప్పనిసరిగా ప్రజలు కూడా దీన్ని సహకరించవలసినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 600 మంది విద్యుత్ శాఖ అధికారుల్ని వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి పెట్టాం. విద్యుత్ శాఖకి సంబంధించి అన్నీ సిద్ధం చేసాం. ఏవైతే స్తంభాలు కానీ, వైర్లు కానీ, ట్రాన్స్ఫార్మర్లు కానీ అన్నీ సిద్ధం చేసాం. మనకి ఇప్పటికే ఏదైతే అవసరం ఉందో రైస్ కానీ 5 రకాల వస్తువులన్నీ కూడా ప్రతి ఎఫ్పీ షాప్లో రెడీ చేసాం. ఎక్కడైతే సెంటర్లు పెట్టామో అక్కడ మనం ఫుడ్ సప్లై చేయడానికి ఆ గ్రామంలో ఉన్నటువంటి మిడ్ డే మీల్ వండుతున్న వాళ్ళకి అప్పచెప్పి ఫుడ్ కూడా సప్లై చేయమని చెప్పాం.
ఎక్కడైతే మనకి పవర్ ప్రాబ్లం వస్తుందని తెలిసి దురదృష్టవశాత్తు ఒక చిన్న సంఘటన మన జిల్లాలో జరగడం చాలా బాధ. ఊహించలేదు. ఇంటి పక్కనే చెట్టు ఉంది, ఆవిడ బయటకు వచ్చేసరికి ఆ చుట్టుపడి ఒక లేడీ, అది కూడా ఎక్కడో బయట నుంచి చుట్టంగా వచ్చింది, ఆవిడకి తెలియలేదు, తెలియకుండా బయటకు వెళ్ళి ఆ చుట్టుపడి ఒక లేడీ చనిపోవడం చాలా బాధపడుతున్నాం. అటువంటి సంఘటన మళ్ళీ పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పి తెలియజేస్తూ అధికార యంత్రాంగం చేపట్టిన చర్యలతో ఆస్తి ప్రాణ నష్టం లేకుండా సత్ఫలితాలనిచ్చాయని విశాఖ ఎంపీ ఎం శ్రీభరత్, తుఫాన్ ప్రత్యేక అధికారి అజయ్ జైన్, జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్లు తెలిపారు. కలెక్టరేట్లో మీడియాతో మాట్లాడారు. మొంతా తుఫాన్ ప్రభావం నేపథ్యంలో ముందస్తు చర్యలు పటిష్టంగా చేపట్టామని అన్నారు. ప్రతి చోట తక్షణ సహాయక బృందాలను అందుబాటులో ఉంచామని చెప్పారు. కొండవాలు ప్రాంతాల ప్రజలను సమీపంలోని పునరావాస కేంద్రాలకు తరలించామన్నారు. అధికార యంత్రాంగం అద్భుతంగా పనిచేస్తుందని, క్షేత్రస్థాయిలో పరిస్థితులను స్వయంగా పరిశీలించామని ఎంపీ శ్రీభరత్ అన్నారు. నెక్స్ట్ 24 hours ఈ స్టార్మ్ స్ట్రెంత్ ఏంటో తెలవబోతుంది కాబట్టి దయచేసి అది టెస్ట్ చేయొద్దు. సో అక్కడ ప్రిపేరింగ్ ఫర్ ద వర్స్ట్ అనేది మీరు ప్లీజ్ గో బ్యాక్ హోమ్. ఇప్పటికీ సాయంత్రం కూడా నేను ఇక్కడికి వచ్చే దారిలో కూడా కొందరు మళ్ళీ బీచ్ రోడ్లో కనపడ్డారు. సో ప్లీజ్ డోంట్ డూ దట్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే పవర్ అవుటేజెస్ విశాఖపట్నంలో తక్కువ ఉండొచ్చు, కానీ 11 ఏళ్ల క్రితం హుడ్హుడ్ని మనం చూసాము, అది ఎంత డ్యామేజ్ చేసిందో. దేవుడిని కోరేది ఏంటంటే కాకినాడ కోనసీమ కూడా అంత డ్యామేజ్ అవ్వకూడదని, క్రాప్ లాస్ కూడా అవ్వకూడదని. లెట్ us బి ప్రేయింగ్ టు గాడ్ దట్ ఇది వచ్చి తొందరగా ఎక్కువ డ్యామేజ్ చేయకుండా వెళ్తుంది అని, లాస్ ఆఫ్ లైఫ్, లాస్ ఆఫ్ వాల్యూ జరగకుండా. అండ్ ఎలాగో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఎంటైర్ టీమ్, మంచి ఎక్స్పీరియన్స్ టీమ్ ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు. పాలకులు కూడా చాలా ఫోకస్డ్గా ఉన్నారు కాబట్టి ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ ఏ డ్యామేజ్ జరిగినా సరే త్వరగా మన కాలు మీద మళ్ళీ నిలబడే పరిస్థితికి వస్తాం. ఈ రోజు చూస్తే ఈ రోజు పొద్దున్న నుంచి వర్షపాతం చాలా వరకు తగ్గింది. ఈ రోజు 28వ తారీఖు మార్నింగ్ 8:30 నుంచి 3 o'clock దాకా కేవలం 1.3 సెంటీమీటర్ రెయిన్ఫాల్ మనం రిసీవ్ చేసుకున్నాము. సో వర్షం తగ్గింది, కానీ ఇంకా వన్స్ సైక్లోన్ తీరం దాటే సమయంలో ఎక్కువ గాలి వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఎక్కువ వర్షం కూడా రాబోయే కొన్ని గంటల్లో మనకి నమోదు కాబోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండవలసిగా ఈ సందర్భంగా మరొకసారి. మొంతా తుఫాన్ నేపథ్యంలో భారీ వర్షాలకు అనకాపల్లి జాతీయ రహదారిపై భారీ వృక్షం పడిపోవడంతో ట్రాఫిక్ స్తంభించింది. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాలతో వేగవంతమైన చర్యలు చేపట్టి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. అనకాపల్లి హైవేలోని నూకాంబిక అమ్మవారి ఆర్చ్, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ సమీపంలో భారీ వృక్షం కూలిపోయి ట్రాఫిక్ స్తంభించిపోయింది. అనకాపల్లి టౌన్ సీఐ ప్రేమ్ కుమార్, ట్రాఫిక్ సీఐ వెంకట్ నారాయణల ఆధ్వర్యంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, జీవీఎంసీ జేసీబీల సాయంతో సుమారు 2 గంటల పాటు శ్రమించి వృక్షాన్ని తొలగించి ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. మొంతా తుఫాన్ నేపథ్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా అతలాకుతలమైంది. పెనుగాలులు దాటికి భారీ వృక్షాలు నేలకొరగడంతో విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. దీంతో ఆయా గ్రామాల్లో అంధకారం అలుముకుంది. వెంటనే అధికారులు విద్యుత్ పోల్స్ ను పునరుద్ధరించారు. దీంతో విద్యుత్ సరఫరా యథావిధిగా అందించగలిగారు. జిల్లాలోని సకినేటిపల్లి మండలం అంతర్వేది, పల్లెపాలెం పునరావాస కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ సందర్శించారు. నిర్వాసితులను పరామర్శించి వారి ఆరోగ్యం, వసతి సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు ధైర్యం చెప్పారు. అనంతరం మలకిపురం మండలం గుడిమెల్లంక పునరావాస కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. బాధితులకు అందుతున్న సదుపాయాలపై ఆరా తీశారు. హెడ్లైన్స్ మరోసారి. మొంతా తుఫాన్ రాష్ట్రానికి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించిన సీఎం చంద్రబాబు. క్రమంగా బలహీనపడ్డ మొంతా తుఫాన్ రాగల 2 రోజులు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ.
పెందుర్తి రాంపురం జాతీయ రహదారిపై పల్టీలు కొట్టిన కారు, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన పోలీసులు. తుఫాన్ దాటికి ఫిషింగ్ హార్బర్ లో మునిగిపోయిన బోటు, బాధితులకు నష్టపరిహారం అందజేసి ఆదుకుంటామన్న ఎమ్మెల్యే వంశీ. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.